షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెడ్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు కూడా విన్నాం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? నిర్దోషిగా ప్రకటించబడడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం న్యాయస్థానాల్లో చూస్తాము, జడ్జి గారు, న్యాయమూర్తి అక్కడ ఉంటారు. ఆయన ప్రతివాది నిర్దోషి అని ప్రకటించినప్పుడు కోర్టు వారి రికార్డు నుండి అతనిపై ఉన్న అన్ని అభియోగాలు తీసివేయబడతాయి. ఎప్పుడైతే ఇన్నోసెంట్ ఇతను అని జడ్జిగా తీర్పు ఇచ్చాడో, అంతకుముందు వరకు వందల అభియోగాలు అతనిపై మోపబడినా అవన్నీ ఒక్కసారిగా కొట్టేయబడతాయి అన్నమాట. అలాగే దేవుడు మన పాపములను క్షమించినప్పుడు మన రికార్డు కూడా శుభ్రంగా తుడిచేయబడుతుందండి. క్లీన్ చిట్ అన్నమాట. సో ఆయన దృక్కోణంలో మనం ఎప్పుడు కూడా పాపము చేయనట్లే, ఎన్నడూ లేనట్లే. ఇక్కడ విమోచనము అనేది ప్రభువైన యేసుక్రీస్తు పాపులను పాపము యొక్క బానిసత్వం నుండి విడిపించడాన్ని సూచిస్తుందండి. అది విమోచన అంటే. ఏదో కట్లోడ తీసేసేయటం, తలుపు తీసి బయటికి తీసుకొచ్చేయటం కాదండోయ్. పాపము యొక్క బానిసత్వం నుండి విడిపించటం. క్రీస్తు ప్రభువారు తన జీవితంతో మన స్వేచ్ఛను కొన్నాడన్నమాట, కొనుగోలు చేశాడు. ఆయన తన జీవితం ఇచ్చి మన స్వేచ్ఛను ఆయన కొనుగోలు చేశాడు. పిల్లలు గమనించండి, నీతిమంతులుగా తీర్చబడటం అనేది సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయిన దేవుడు చేసిన ఇదొక న్యాయపరమైనటువంటి చర్య అండి, లీగల్ యాక్ట్ ఇది. అంతేకాదు, ఆయన కృపయే నీతిమంతులుగా తీర్చడానికి ఒక ఫౌండేషన్, పునాది మనకి. ఎస్, ఆ పునాది లేకపోతే మనం ఈరోజు నీతిమంతులు ఎలా అవుతున్నాం? యేసుక్రీస్తు యొక్క రక్తము నీతిమంతులుగా తీర్చబడటానికి మూలం. ఇంకా చెప్పాలంటే ఆయన పునరుద్ధానం నీతిమంతులుగా తీర్చబడటానికి అంగీకారం. మూలము అంగీకారం లేకుండా మనం నీతిమంతులం కాలేదు. నిజంగా నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి వాస్తవాన్ని తన మంచి పనుల్లో వ్యక్తపరుస్తాడు. అంటే తండ్రి యొక్క గుణాన్ని, కుమారుడు పరిశుద్ధాత్మ లక్షణాలను తన పనుల్లో చూపిస్తూ ఉంటాడండి. సో ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. దాని ఫలితాలు ఎలా ఉంటాయి? అది ఇక్కడ మనం రోమాపత్రికలో చూస్తాం. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడితే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాం. ఎస్, అంతేకాదు మనము దేవుని ఆరాధిస్తూ ఉంటాం కదండి, స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేసుకోవడానికి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించటం అన్నమాట, యాక్సెస్ మనకు వస్తుంది. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై ఉన్నాము. వీళ్ళ గ్రహిస్తున్నారా? అందుకే పెద్ద ప్రవక్తలు ఒక ఆయన యెషయా ఇలా అంటారు, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేక నిర్దోషులుగా చేయనన్నారు. శిలువపై అభిషిక్తుడు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యం ద్వారా నీతిమంతులుగా చేయబడతారు. వారు నీతిమంతుడైనటువంటి సేవకుడైనటువంటి యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉన్నారు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. నేనేదో మంచి మంచి పనులు చేసేస్తే నీతిమంతులు అయిపోలేను కదా. అపవాది ఎగతాళి చేయొచ్చు, అంత నీతిమంతుడువా, అంత నీతిమంతురాలువా అని. ఎస్, నేను నీతిమంతురాలు నా ప్రభువుని బట్టి అని మనం సగర్వంగా చెప్పగలగాలి. కాబట్టి పిల్లరా, దేవుడు ఎప్పుడైతే మనల్ని విమోచించాడో మన మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా రద్దయిపోయాయి. నీతికి తగినట్లు జీవితం జీవించి ప్రభు యొక్క లక్షణాలను ప్రపంచంలో ప్రదర్శించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన, మాకు చాలిన దేవుడవు. మా యొక్క బంధకములను తెంచి మా స్వేచ్ఛను మీ యొక్క జీవితంతో కొన్నారు ప్రభు తండ్రి. అందుకే నిన్ను స్తుతిస్తున్నాం. నిన్ను చూపే
నీ యొక్క గుణలక్షణాలను చూపించే కృప అనుగ్రహించమని ప్రభువైన క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యు. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.